లక్ష్మణ్ గారు, ఐరిస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. అలాగే ఈరోజు తమ కలం ద్వారా గలం ద్వారా సమాజాన్ని జాగృతం చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా అంతర్జాతీయ జర్నలిస్టు దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మీకు అలాగే మీ ఛానల్ వాళ్ళకి జర్నలిస్టులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామమ్మా. అలాగే భారత మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి కూడా ఈ రోజే. అలాగే ఆంగ్లేయులతోటి మరి పోరాడినటువంటి ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి కూడా ఈ రోజే. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్యానల్ తరఫున వాళ్ళిద్దరికి కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నామమ్మా. ఈరోజు ఆశా గారు, మీరు ఎందుకంటే ఈరోజు నిజంగా మీరు చెప్పినటువంటి కామెంట్స్ లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి అనేది కూడా మనం గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించి షర్మిలమ్మ గారిని కూడా గత 5 సంవత్సరాల కాలంలో లేకపోతే ఇప్పుడు కూడా ఏ విధంగా మరి సోషల్ మీడియా ద్వారా ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో ఈ వైసీపీ సైకో మూక దాదాపు 400 మందిని ఈ యొక్క డిజిటల్ కార్పొరేషన్ పేరుతో రిక్రూట్ చేసుకొని అన్ని రాజకీయ పార్టీల నేతల మీద ఏ విధంగా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళ యొక్క కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా, కొన్ని కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఎందుకంటే వారి గురించి ఈ రోజు ఏదో 41 నోటీసులు ఇచ్చి పెద్దల మస్తాన్ రావు గారు దీని మీద విశ్లేషణ బాగా చేశారు, వాస్తవాలన్నీ కూడా చెప్పారు. ఎందుకంటే ప్రకాశం జిల్లా చెందినటువంటి అంకబాబు గారు సీనియర్ ఆయన జర్నలిస్ట్ రిటైర్డ్ అయ్యాడు. ఈ రోజు విజయవాడలో ఆయన కాపురం ఉన్నట్టుగా మాకు తెలుస్తాం. ఆయన 74 సంవత్సరాల వయసు. ఆయన పెద్ద ఆయన కూడా తీసుకెళ్లి రాత్రిపూట లుంగి కూడా కట్టుకోవడానికి అవకాశం ఇవ్వకుండా భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉంటే అర్ధరాత్రి దోపిడీ దొంగల్లాగా ఈ సిఐడి అధికారులు ఆ ఇంట్లోకి దూరి ఆయన బలవంతంగా స్టేషన్ తరలించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే దుర్మార్గం ఏముందమ్మా? ప్రజల హక్కుల్ని కాలరాసినటువంటి 5 సంవత్సరాల అరాచక పాలనలో ఈ రోజు కొంత ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందనేది నేను భావిస్తాను. ఇందాక మస్తారావు గారు చెప్పినటువంటి కామెంట్స్ లో కూడా మహాసేన రాజేష్ మీద కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి అతని మీద కూడా కేసు నమోదైందని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ రోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరు తప్పు చేసినా, ఎందుకంటే మనం ఒక సమాజంలో నివసిస్తా ఉన్నాం, ఎవరి యొక్క వ్యక్తిగతాన్ని కూడా మనం హననం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఒక మంచి నడవడికతో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ మూక చేసినటువంటి ఈ సోషల్ మీడియా వాళ్ళ యొక్క తీరు మీద మనం చూసినట్లయితే సజ్జల భార్గవ రెడ్డి, రవీంద్ర రెడ్డి, అలాగే వర్ర రవీంద్ర రెడ్డి, అర్జున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, పిఏ రాఘవ రెడ్డి, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఒక సందర్భంలో అవినాష్ రెడ్డి గారే కంటెంట్ ఇచ్చారు షర్మిలమ్మని ఈ విధంగా ట్రోల్ చేయమని సోషల్ మీడియాలో అనేటువంటి కథనాలు వచ్చాయి. ఈరోజు వాళ్ళ కస్టడీ స్టేట్మెంట్స్ లో కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనం గమనిస్తా ఉన్నాం. ఈరోజు రాఘవ రెడ్డి మరి నిన్న కూడా మరి కోర్టు బెయిల్ ఇచ్చిందో లేదో గమనించలేదు, కానీ ఆయన కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళినటువంటి పరిస్థితి అవినాష్ రెడ్డి గారి పిఏ. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మనం ఎక్కడున్నామో మనం అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఒకసారి మనం గమనించాలమ్మా. మనం చూసినట్లయితే ఆ రోజు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ధీరశాలి అయినటువంటి మన కోడెల శివప్రసాద్ రావు గారు, మరి ఆయన అసెంబ్లీ స్పీకర్గా కూడా చేశాడు గత ప్రభుత్వంలో. అలాంటి వ్యక్తి నీ యొక్క జీవితాన్ని వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడంతో అలాంటి ధైర్యశాలి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో ఈ అరాచక మోకల పాలనలో మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారంగా చెలరేగి మాట్లాడారు కోడెల శివప్రసాద్, మన కొడాలి నాని కానీ, ఆర్జీవి కానీ, లేకపోతే పోసాని మురళీకృష్ణ కానీ ఏమిటి ఇలా అనుకుంటున్నా. ఆర్జీవి లేకపోతే పోసాని మురళీకృష్ణ ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? సినీ రంగంలో ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా? లేకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళైతే ఆయనకి దండలేయాలా, లేకపోతే ఊరేగించాలా?
ఈ విధంగా మరి మరి గత సదా గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం సదా గారు, ఒక నిమిషం సదా గారు. మస్తాన్ రావు గారు మీ కెమెరా ఆటో రొటేషన్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రేమ్ సరిగా లేదు. ప్లీజ్ సదా గారు కంటిన్యూ. ఆశా గారు, నేను ఒకటే కోరుతున్నా, షర్మిలమ్మ గారిని సొంత సోదరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబొట్టు మీద గురించి మాట్లాడితే ఇంకెవరమ్మా? ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక నాయకుడు సొంత చెల్లి మరి షర్మిలారెడ్డి గారి కట్టుబొట్టు గురించి లేకపోతే ఆమె ఇంటి పేరు గురించి కామెంట్ చేశాడంటే ఇంకేమనాలి? 9 మాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిని కూడా టార్గెట్ చేసి సోషల్ మీడియా మూక రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడు, ఆయన యొక్క అనుమతి లేకుండా వీళ్ళు సోషల్ మీడియాలో షర్మిలమ్మ గారిని, విజయమ్మ గారిని, సునీతమ్మ గారిని మరి ట్రోల్ చేసి మాట్లాడతారా? ఆ ధైర్యం వాళ్ళకుందా? ఇవన్నీ మనం గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న తమ్ముడు మాకు వద్దు అని చెప్పి ఈ ప్రజలు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు మాకు వద్దని చెప్పి ఈ తల్లిదండ్రులు కూడా అనుకుంటా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు వద్దని చెప్పి భావించే గత ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 40% ఓట్ బ్యాంక్ కూడా చూసుకోవాలి. ఓకే, సీట్లే ప్రాథమికం కాకపోతే 40% ఓట్ బ్యాంక్ కూడా ఉంది కదా. ప్రజలు తిరస్కరించారు అంటే సీట్ల పరంగా కావచ్చు, కానీ ఓట్ల పరంగా ఆ పార్టీకి బాగానే బలం ఉంది, ఆ బలాన్ని నిరూపించుకున్నారు. మనం మొత్తం ప్రజలు తిరస్కరించారని చెప్పలేము. 38% బలం ఉంది ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం తర్వాత ప్రధానమైన ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ వైసీపీ. మేము కాదనం, కానీ మీకు బలం ఉందని చెప్పి మీరు రెచ్చిపోయి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు? నేను ఒకటే కోరుతున్నాను ఆశా గారు మీ ద్వారా, ఇప్పటికైనా వైసీపీ నాయకులు మరి సమన్వయం పాటించాలా, ప్రజల యొక్క మన్ననను మీరు పొందాలా, మీ తప్పులను మీరు సర్దిద్దుకోవాలా. కామెంట్స్ అనేవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదంటారు. అవునమ్మా, అవునమ్మా. ఎందుకంటే ఇప్పటికైనా వాళ్ళు మారిపోతే ప్రజలు క్షమించరు. ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ జిల్లాలో కూడా ఒకరిద్దరిని టీములను పెట్టి ఎవరైతే సోషల్ మీడియాలో ఇబ్బంది పడతా ఉంటే మాకు చెప్పండి, మేము తాట తీస్తాం. ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉంటే పోలీసులు ఎవరైనా సరే 7 సముద్రాల దూరంలో ఉన్నది సరే తీసుకొచ్చి మేము లోపలేస్తామని మాట్లాడుతూ ఉంటే ఇంక రెచ్చిపోక ఏం చేస్తారు ఈ మూకలు? పాపం మన రేగడ లక్ష్మణ్ లాంటి వాళ్ళు అనేక మంది మిత్రులు ఈ రోజు మీడియాలో ఆ పార్టీ గలం వినిపిస్తా ఉన్నారు. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకరోజు మన రేగడ లక్ష్మణ్ కూడా మొన్నెవరో ఒక ఫోన్ చేసి బెదిరించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది మంచి సంస్కృతి కాదు. ఎందుకంటే మాట్లాడదాం సైదా గారు, ఒకసారి మిగిలిన ఇతర ప్యానల్ మెంబర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత